తొమ్మిది నెలలు చూపించామండి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సంజన హాస్పిటల్ అండి. మా మదర్ని ఇక్కడ జాయిన్ చేసామండి. ఇక్కడే ట్రీట్మెంట్ అంతా చేయించాము. అయితే ఏంటంటే వీళ్ళు డెలివరీకి నొప్పులు వస్తున్నాయేమని చెప్పేసి రూమ్లో తీసుకెళ్ళి డాక్టర్ గారు ఏమో నర్సునేమో ఊడ్చామని పంపించింది డెలివరీ చేయడానికి. వాళ్ళిద్దరు వచ్చేసి ఆమెను నొక్కి ఆ బేబీకి తల డ్యామేజ్ చేసేసారు. ఆ విషయం తెలిసి డాక్టర్ని పిలిస్తే ఆమె వచ్చేసి వెంటనే అంబులెన్స్ ఆమె పిలిపించేసి గుంటూరు పంపించింది. సీరియస్గా ఉందని వాళ్ళకి తెలిసిన హాస్పిటల్కి. బేబీ ఏమో చచ్చిపోయింది. ఇప్పుడు బాబు చచ్చిపోయాడు. ఆరోగ్యశ్రీ కింద మేము జాయిన్ అయ్యాం పేదవాడు. అయితే ఏమేమి చేసింది, ఆరోగ్యశ్రీ కోసం డబ్బుల కోసం వేరే బేబీని తెచ్చేసి పక్కన పడుకోబెట్టి ఫోటో తీసుకొని తెచ్చారు. ఇవాళ కేసు అయింది, ఇవాళ బేబీ చచ్చిపోయాడు, ఇది లీగల్ కేసు అవుతుందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యశ్రీ కూడా క్యాన్సిల్ చేసేసి ఏం ఆరోగ్యశ్రీ లేదని చెప్తున్నారు. ఇలాగ ఇక్కడ ఎంత జరుగుతుందండి. ఇంకొక బేబీ చచ్చిపోవడానికి వీల్లేదు. ఇక్కడ నర్సులు ఊడ్చేవాళ్ళు ఏంటంటే డెలివరీలు చేసేది ప్రాణాలు తీస్తూ ఉంటే ఇంకా వీళ్ళు ఎంబీబీఎస్లు చదువుకొని వీళ్ళు పంపిస్తారా? ఇంకెందుకు మీ మీద నమ్మకంతో వచ్చేది, మీకు డబ్బులు కట్టేది ఎందుకు? పిల్లలు చంపుకోవడానికా? బేబీకి ఒక్క ఫాల్ట్ కూడా లేకుండా ఆర్గన్స్ అన్ని కరెక్ట్గా ఉండి మొత్తం స్కానింగ్ రిపోర్ట్లు అన్నీ కరెక్ట్గా ఇచ్చారు మాకు. ఇవాళ చూస్తేనేమో ఇట్లా చేశారు. నొక్కేది ఏంటండి, పైకెక్కి అసలు ఆపరేషన్ థియేటర్లోకి వచ్చేసి ఆ స్ట్రక్చర్ మీద ఎక్కేసి అమ్మాయి మీద కూర్చొని కడుపు నొక్కేది ఏంటండి, ఊడిసామా నర్సు నొక్కేది ఏంటండి? దీని గురించి మీరు యాక్షన్ తీసుకోండి. ఇంకొక బేబీకి ఇలా ఏ హాస్పిటల్లో జరగడానికి వీల్లేదు. మొన్నేమో అక్కడేదో జరిగి కాంపౌండర్ ఇంజక్షన్ చేసి ఒకటి చంపేశాడు. ఇక్కడేమో నర్సు ఏమో బేబీని చంపేసింది. ఇదే పని ఇక్కడ సత్తెనపల్లిలో జరుగుతుంది.